నమస్తే, వెల్కమ్ బ్యాక్. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత భాజపా ఏ స్థాయిలో విజృంభించిందో మనం చూసాం. అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ అంటే కాంగ్రెస్ వచ్చింది. తమిళనాడు కూడా కాంగ్రెస్ కూటమనే చెప్పాలి. టీవీకే అగ్రతాంబూలం అందుకున్నప్పటికీ కాంగ్రెస్ ఉంది. ఇకపోతే కేంద్రపాలిత ప్రాంతం ఎప్పుడులాగే వచ్చింది. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలు అంటే 29కి మళ్ళీ కాంగ్రెస్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. కాబట్టి 28 రాష్ట్రాల్లో, తెలంగాణతో కలిపి 28 రాష్ట్రాల్లో సుమారుగా 21 రాష్ట్రాలు భాజపా పాలిత ప్రాంతాలే ఉన్నాయి, రాజ్యాలే. అయితే ఇక్కడ మొన్న తృణమూల్ ఘోర పరాభవం వెస్ట్ బెంగాల్లో జరిగిన తర్వాత తృణమూల్లో వేరుకుంపటి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఎంపీలు కూడా లోక్సభలో సుమారుగా 20కి పైగా ఎంపీలు ఉన్న తృణమూల్లో కూడా వేరుకుంపటయ్యి అందులో ఉన్న ఒకరిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకునే విధంగా వాళ్ళే నిర్ణయాలు తీసేసుకొని, ఆమె లేడీ ఆవిడ నిర్ణయాలు తీసేసుకొని స్పీకర్కి ఒక లెటర్ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ తృణమూల్ ఇవన్నీ కూడా పేరులోనే తృణమూల్ కాంగ్రెస్. అలాగే మహారాష్ట్రలో శరద్ పవార్ గారు ఎన్సీపీ, ఆయనది కూడా ఒక పార్టీ, అది కూడా పిల్ల కాంగ్రెసే. అంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఏదో పదవి ఇవ్వలేదనో, ప్రధాని పదవి రేసులో నా పేరు లేదనో, రకరకాల కారణాలతో బయటకు వచ్చేసాడు. ఆయన మహారాష్ట్ర పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత ఒక వేరే కూటమితో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఎక్కువ రోజులు ఉండలేదు. బట్ ఇప్పుడు బీజేపీ ఆ శివసేన ఎన్సీపీ టైఅప్ను కూడా ఒక విధంగా చీల్చేసిందనే చెప్పాలి. మొత్తం మీద ఆయన కూడా ఒంటరి అయిపోయాడు. ఇకపోతే స్టాలిన్ సంబంధించి కూడా అక్కడ పెద్దగా పట్టు ఉండటం లేదు. ఎందుకు? ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉండి అక్కడ గవర్నమెంట్ లేకపోయినా ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏదో చేయొచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు స్టాలిన్, డిఎంకేకి సంబంధించి. మరి ఎట్లా? అదిలా ఉంది. సో వీళ్ళందరూ కూడా మరలా తల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. పిల్ల కాంగ్రెస్లన్నీ కూడా తల్లి కాంగ్రెస్ అంటే మరలా సోనియమ్మని, రాహుల్ గాంధీ చుట్టూ సమావేశం అవడం. అసలు ఏం చేద్దాం, ఏం చేయాలి, బుర్రలు పట్టుకుంటున్నారు. అరే భాజపా ఒక్కొక్కటిగా ఆక్యుపై చేసి 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు 3 వంతుల్లో 2 వంతులు భాజపా కైవసం చేసుకుంది. మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి అంటే అంతే కదా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 28లో 3 వంతులు వేస్తే 2 వంతులు భాజపా పాలిత ప్రాంతాలే ఉన్నాయి. ఈవెన్ ఎంపీలు సంబంధించి కానీ, రాజ్యసభలో ఎంపీలు సంబంధించి కానీ. సో ఇంకా వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా ఓడించాలి, వీళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు సరిపోవటం లేదు. మరలా బయటికి వెళ్ళిపోయిన అందరూ తెచ్చుకొని ఇండియా కూటమిగా ఏర్పడదామా, లేదా వాళ్ళనే మన పార్టీలో విలీనం చేద్దామా అన్నట్టుగా కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికి ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదం ఏంటంటే ఓట్ చోరీ, ఓట్ని చోరీ చేసేసారు వీళ్ళు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు ఈవీఎంల ద్వారా నెగ్గుకొచ్చింది. 2004 నుంచి 14 వరకు కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఏఐసిసి అధ్యక్షురాలుగా సోనియా గాంధీ ఉన్నారు. యూపీఏ చైర్పర్సన్ కూడా సోనియా గాంధీ గారు ఉన్న తరుణంలో అప్పుడు ఈవీఎంలు కాలేదు. ఇప్పుడు ఓడిపోయేసరికి ఈవీఎంలు పనిచేయట్లేదు, ఓట్ చోరీ అంటున్నారు. దానికి ఒత్తాసుగా వీళ్ళందరూ పలికారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా మీకు చెప్పాలి. ఇదే ఓట్ చోరీకి ఒత్తాసు పలికారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టినప్పుడే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని ఒక మహానుభావుడు విమర్శించాడు. అది ఇప్పుడు మరలా కనిపెడుతుంది. ఎందుకంటే 2019లో మొత్తానికి ఏది జరిగిందో, నక్కతోక తొక్కారో, ఏం జరిగిందో తెలియదు కానీ ముఖ్యమంత్రి అయిపోయారు. బట్ ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అర్హత ఉందా, మాట్లాడగలుగుతున్నారా ఈ రోజుకి పేపర్ లేకుండా అంటే కష్టమే. ఇకపోతే సెకండ్ లెవెల్ నాయకులు ఒక్కొక్కరుగా తెరమరుగవుతున్నారు. కొంతమంది కేసులు ఇరుక్కుంటున్నారు, ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కూడా ఏంటంటే తమిళనాడులో కానీ లేకపోతే బెంగాల్లో కానీ ఓట్ చోరీయే జరిగి ఉండొచ్చు అన్నట్టుగా కామెంట్స్ చేశారు. అంటే భాజపాకి దూరం అవుతూ, భాజపాకి కలిసి లేరు. ఎందుకంటే 19 నుంచి 24 మధ్యలో కూడా భాజపాకి బయట నుంచి మద్దతు, అలాగే ఇండియా కూటమితో కూడా కలవలేదు. ఇండియా కూటమిలో కూడా కలవలేదు. ఎందుకంటే ఏ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ ఉందో అదే కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి కదా. మళ్ళీ అందులోకి ఎలా వెళ్తాడు? ప్రెస్టేజ్ వెళ్ళలేకపోతున్నాడు. మరోవైపు వెళ్ళాలంటే పీసీసీ అధ్యక్షులుగా సొంత చెల్లెలే పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది ఆవిడ. వాట్ నెక్స్ట్? వీళ్ళు ఎలా అయిపోయిందంటే
దాన్ని ఏమో అంటారులేండి, రెండిటికి చెడ్డ రేవడి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అందులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఇంకా దారుణం. ఎలాగూ భాజపాలోకి వెళ్ళలేరు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో టీడీపీ జనసేన ఉంది. టీడీపీ జనసేన దారుణంగా ఓడించింది 2024 ఎన్నికల్లో, 11 సీట్లకే పరిమితమైంది. పోనీ అలాగని కాంగ్రెస్లోకి వెళ్ళగలరా అంటే, ఇంకా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళగలరు, ఆ ఎన్సీపీ వాళ్ళు వెళ్ళగలరు. లేదు డిఎంకే, బాబు మేము డిఎంకే లాగే ఉంటాం, మీ కాంగ్రెస్కి ఇండియా కూటమిలో చేరుతామని చెప్పగలరు. ఈయన ఇండియా కూటమి బోర్డర్ వరకు వెళ్ళలేడు, అలాగని భాజపాతో జత కట్టడం లేడు. పోనీ ఏమైనా బలం ఉందా అంటే అది లేదు. ఇప్పుడు నా బలం ఉంది, నేను బయట నుంచి మద్దతు ఇస్తా అని చెప్పడానికి లేదు. చూసారా? సో అందుకే ఎగిసెగిసి పడద్దు, కాస్త టైం దేన్నైనా డిసైడ్ చేస్తుంది అని పెద్దలు చెప్తారు. సో ఇప్పుడు ఈ తల్లి కాంగ్రెస్ ఎవరైతే తన నుంచి వెళ్ళిపోయి పిల్ల కాంగ్రెస్ నేతలుగా ఎదిగారో, ముఖ్యమంత్రులు అయ్యారో, వాళ్ళందరినీ మరలా కలుపుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే అమిత్ షా గారు చెప్పినట్టుగా కాంగ్రెస్కి లీడ్ చేసే సరైన నాయకులు కొరత, ఆ కొరతను ముందు పూడ్చండి, అప్పుడు మీరు మాతో పోటీకి వస్తారు అన్నట్టుగా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ ఇప్పుడు. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మరొక్కసారి ఎన్సీపీతోని, తృణమూల్తోని, వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి మాకు మద్దతుగా నిలబడండి, లేదా మాలో విలీనం కండి అని కూడా చెప్తున్నారు. విలీనం అయితే ఏముంది, ఎలాగూ చూసారు, ఏదో పాటలో ఉంటారు, ఏజైనా యాక్టర్లంతా ఎంపీలు అయితే శుక్రియా అని ఒక పాట ఉంటుంది ఏదో సినిమాలో. అలాగా వీళ్ళు ఏజ్ అయిపోయింది, ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలో, కేంద్ర మంత్రి హోదాలో చేసేశారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ లెవెల్లోని తీసుకురావాలి ఆ రాష్ట్రంలో అంటే బలం పుంజుకోవాలి. ఏది సెంట్రల్లో ఒక నేషనల్ పార్టీతో కలిసామంటే ఏదో ఒక రాజ్యసభ ఏదో పడి ఉంటుంది కదా, ఇలా పడుంది అనుకోండి, మన హోదాకి తిండికి ఫ్లైట్లో ఫ్రీగా తిరగడానికి ఢోకా ఉండదు కదా, ఇదొక కాన్సెప్ట్. సో మెల్లగా అందులోకి వెళ్ళిపోతే, ఒకవేళ ఎవరైనా వాళ్ళ మీద కేసులైనా కూడా ఢిల్లీలో లాబింగ్ చేసుకోవడానికి, ఢిల్లీలో ఒక నేషనల్ పార్టీ మద్దతు కూడగట్టుకోవడానికి కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. గతి లేక, గత్యంతరం లేక ఒక కాంగ్రెస్ వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నారనేది ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం. నేషనల్ మీడియాలో కూడా తృణమూల్ మమతా గారు, సోనియా గారు చర్చలు జరపడం, అటు ఎన్సీపీ అధినేత చర్చలు జరపడం, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్చలు జరపట్లేదు, కానీ ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారట. ఓట్ చోరీ లాంటివి బీజేపీ మీద మళ్ళీ డైరెక్ట్గా గట్టిగా చేయలేరు, అదొకటి ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే మళ్ళీ ఈ కేసులకు ఇబ్బంది కదా. అంటే ఇది నేనన్నది కాదు, చాలామంది మేధావులు, విమర్శకులు, అనలిస్టులు చెప్తున్న మాటగా నేను చెప్తున్నాను, నాకు దాంట్లో డెప్త్ తెలియదు కాబట్టి. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్షంగా బీజేపీ మీద విమర్శలు, విసురులు ఉన్నాయి. మరి తల్లి కాంగ్రెస్లోకి మరలా ఈ పిల్ల కాంగ్రెస్ వెళ్తుందా, వెళ్ళగలే సీన్ ఉందా, అలాగని సింగిల్గా కొనసాగే పార్టీ రాష్ట్రంలో పార్టీ కొనసాగుతుందా, మనుగడ సాగుతుందా అంటే మీరే చెప్పాలి.